నమస్తే అండి, వెల్కమ్ మీ అందరికీ. అయితే ఈరోజు మనం ట్రంప్స్ 12 కార్డ్ ది హ్యాంగ్ మ్యాన్ గురించి మాట్లాడుకుందామండి. ఇది యాక్చువల్లీ స్ట్రైట్ పిక్ అండి, కానీ ఇతను హ్యాంగ్డ్ ఉంటారు, రివర్స్ హ్యాంగ్డ్ ఉంటారు ఒక ట్రీకి. అందుకే ఇది రివర్స్ కనిపిస్తుంది, మీకు ఫొటోస్లో కూడా రివర్స్ కనిపిస్తుంది. అయితే ఈ హ్యాంగ్ మ్యాన్ ఏంటి, దీని పాజిటివ్ మీనింగ్ ఏంటి, నెగిటివ్ మీనింగ్ ఏంటి, ఈ కార్డ్ యాక్చువల్ మీనింగ్ ఏంటి మనం మాట్లాడుకుందామండి. అయితే ఇతను ఒక వైలెట్ కలర్ డ్రెస్ వేసుకొని, డ్రెస్ అనేది డిఫర్ అవుతుందండి, ప్రతి కార్డ్కి డ్రెస్ అనేది డిఫర్ అవుతుంది. ఇథోపియన్ కార్డ్ డిఫరెంట్ ఉంటుంది, ఈజిప్షియన్ కార్డ్ డిఫరెంట్ ఉంటుంది, ఇంకా వాల్టర్స్ కార్డ్ వేరే ఉంటుంది, ఇంకా బిడి టారోట్ వేరే ఉంటుంది. అన్నిట్లో వేరే వేరే పిక్స్ ఉంటాయి, కానీ అంటే మీనింగ్ అయితే ఒకటే అండి. ఒక హ్యాంగ్ మ్యాన్ ఉంటారండి, అతను ఒక లెగ్స్ అన్నది ట్రీ బ్రాంచ్కి కట్టేసి ఉంటాయండి. ఇంకా అతని తల ఏమో కింద ఉంటుంది, అది హ్యాండ్ ఈదర్ తల మీద ఇట్లా కట్టేసి ఉంటాయి, లేకపోతే బ్యాక్ మీద కట్టేసి ఉంటాయండి. అది అతనంతకు అతనే అది కట్టుకుంటాడండి, వేరే ఎవరు కట్టడు. అంటే వేరే ఏ పర్సన్ ఆర్ఎల్స్ వేరే అవుటర్ ఫోర్సెస్ ఆర్ఎల్స్ వేరే హ్యూమన్ బీయింగ్ అతని ఎనిమీ ఎవరు కట్టరు, అతనంతకు అతనే కట్టుకొని ఉంటారు ఇతను. ఎందుకంటే ఇతను ఒక సాక్రిఫైస్ చేస్తుండండి, అతని లైఫ్లో ఏదైనా సాధించడానికి, ఏదైనా పూర్తి చేయడానికి అతను సాక్రిఫైస్ చేస్తున్నట్లు ఈ కార్డ్ సూచిస్తానండి మనకు. అయితే ఇట్లా ఇతను హ్యాంగ్ అయి ఉన్నారు. అండ్ ఈ డెక్లో ఇది ఈజిప్షియన్ డెక్ కాబట్టి ఇందులో అంత డీటెయిల్స్ ఉండవండి. బట్ ఇందులో ఇది అన్నిటికన్నా చాలా క్లియర్ ఉంటుందండి ఈ పిక్ అన్నది. అండ్ అతను యంగ్ మెన్ అండి, చాలా అట్రాక్టివ్ మెన్ ఉంటారు. అతని తల దగ్గర కింద గడ్డి మీద కొద్దిగా పూలు ఉంటాయండి, పూల్ ఆరల్స్ ఫ్రూట్స్ ఉంటాయండి. కొన్ని పిక్స్లో 2 ఉంటాయి, కొన్ని పిక్స్లో జస్ట్ ఫ్లవర్స్ ఉంటాయి, కొన్ని పిక్స్లో జస్ట్ ఫ్రూట్స్ ఉంటాయి. అది సూచన ఏమంటే మంచి టైం రాబోతుంది, ఆరల్స్ ఏమైనా డివైన్ టైం, ఆరల్స్ ఏమైనా మీకు ఫేవరబుల్ టైం, సూపర్ డూపర్ టైం రాబోతుందని సూచిస్తానండి ఆ పూల్ అన్నది. అయితే ఇదండి ఈ డెక్లో. అయితే ఈ వేరే డెక్లో ఏమో అతను సేమ్ హ్యాంగ్ అయి ఉంటారు, వైట్ కలర్ టాప్ వేసుకుంటారు, షర్ట్ వేసుకుంటారు, అండ్ రెడ్ కలర్ ప్యాంట్స్ వేసుకుంటారు. మళ్ళీ అతను వెంకాల హ్యాండ్స్ కట్టేసి ఉంటే సేమ్ పోస్చర్ ఉంటారండి. బట్ అతని తల దగ్గర మీరు గమనిస్తే సన్ మార్క్ ఉంటుందండి, లైక్ సన్కి ఇట్లా రేస్ వచ్చినట్లు, సన్ వెంకాల ఉన్నట్లు అతని తల దగ్గర అట్లా ఉంటుందండి. అయితే ఇతను చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అండి, చాలా డివైన్ పర్సన్, చాలా విజ్డమ్ ఉన్న పర్సన్. బట్ ఆ విజ్డమ్ని కరెక్ట్గా ఉపయోగించరు, ఆల్ఎల్స్ ఆ విజ్డమ్ని వదిలేసుకుంటున్నారు. ఏదో ఒక రీజన్ వల్ల అతనికి ఆ విజ్డమ్ లభించట్లేదు అని ఒక దగ్గర సూచిస్తుంది. ఒక దగ్గర ఏం సూచిస్తాడంటే అతను విజ్డమ్ గెయిన్ చేసుకుంటుండు. అంటే అతను ఇట్లా హ్యాంగ్ అయ్యి ఏదో సాధన పూర్తి చేసుకుంటుండు, ఏదో విజ్డమ్ గెయిన్ చేసుకుంటుండు అని కూడా సూచిస్తుంది. అయితే ఈ కార్డ్ వచ్చి 12 కాబట్టి మనకు 1 + 2 = 3. 3 అన్నది మన గురువు అండి, జూపిటర్ గ్రహంని సూచిస్తుంది ఈ కార్డ్ అన్నది. బట్ జూపిటర్వి కొన్ని ఉంటాయండి ఇతనిలో క్యారెక్టరిస్టిక్స్, బట్ మోస్ట్లీ అయితే ఇది కొద్దిగా నెగటివ్ కార్డే అండి. అంటే ఎలాగో మీకు చెప్తాను నేను ముందు. బట్ ఇది ఒకటైతే మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఇది కొద్దిగా నెగటివ్ కార్డ్. రివర్స్లో ఇది చాలా నెగటివ్ ఉంటుంది, అండ్ నార్మల్లో కూడా కొన్ని పాయింట్స్ నెగటివ్ ఉంటాయండి దీని గురించి. అయితే ఇవ్వండి కొన్ని డెక్స్లో ఇంకొక డెక్ ఉంటుందండి, అందులో వేరే కార్డ్స్ ఉంటాయి, నేను చెప్తాను మీకు. అయితే ఈ పిక్ చూడండి మీరు. ఈ పిక్ అన్నది విష్ ట్రీ అంటారండి. ఈ పిక్లో మీరు చూస్తే కానీ అతని తల వెంకాల కరెక్ట్ సూర్యుడు కనిపిస్తాడు మీకు. అంటే ఇతను ఒక కొత్త నాలెడ్జ్ గెయిన్ చేస్తున్న, నాలెడ్జ్ కొత్త థింగ్ నేర్చుకుంటున్నట్లు సూచిస్తానండి ఈ పర్టికులర్ పిక్ అన్నది. అండ్ అతను ఒక పెద్ద ట్రీకి హ్యాంగ్ అయి ఉన్నాడు. ఆ ట్రీ అన్నది దేన్ని సూచిస్తుందంటే, మీరు ఎప్పుడైనా అవెంజర్స్ మూవీ చూసి ఉంటే ఆర్ఎస్ విని ఉంటే అందులో థార్ అని ఉంటారండి, థార్ క్యారెక్టర్ ఉంటారు. అతను ఉన్న ప్లేస్లో వాళ్ళ ఫాదర్ అనే ఓడిన్ అనే వాళ్ళు యోటెన్హైమ్ అని ఒక ప్లేస్ ఉంటుందండి. అక్కడ వెళ్ళి 9 days 9 nights ఇట్లా రివర్స్గా ఒక ట్రీకి హ్యాంగ్ అయ్యి రూయిన్స్ అని ఒక చదువుని నేర్చుకుంటారండి. అతను రూయిన్స్ ఏమంటే, అతను దేని మీదైనా ఒక చిత్రాలు గీస్తే ఆ మ్యాజిక్ అన్నది ఆ థింగ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు అవెంజర్స్ మూవీ చూసి ఉంటే థార్ హ్యామర్ మీద కొన్ని రూయిన్స్ ఉంటాయి. థార్ మూవీలో ఫస్ట్ సీన్లోనే అతను ఏదో స్పెల్ చదువుతాడు. స్పెల్ చదవగానే ఆ రూయిన్స్ అనేది ఇట్లా
గ్లో అవుతాయి. అంటే అతనికి ఆ రూయిన్ నాలెడ్జ్ ఉందని ఈ కార్డ్ అనేది సూచిస్తాడండి. అది చాలా హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండి అదన్నది. కానీ మనిషి నేర్చుకుంటే అసలు చాలా గొప్ప అయినట్లు. సో అది అతనికి వచ్చండి, ఓడిన్ అన్న గాడ్కి వచ్చు అది. ఇదేమో మన ఈ స్టడీ అన్నది నార్స్ మిథాలజీ అండి. నార్స్ మిథాలజీ అంటే ఇప్పుడు అవెంజర్స్ మూవీ చూసేది అది వేరే మిథాలజీ అండి. నార్స్ మిథాలజీ గురించి మీరు చదవాలంటే గాడ్ ఆఫ్ వార్ సిరీస్ని చూస్తే మీకు అర్థమవుతుంది దట్ నార్స్ మిథాలజీ ఏముంటుంది. నార్స్ మిథాలజీలో ఓడిన్ అండ్ థార్ అనే వాళ్ళు విలన్స్ అండి, వీళ్ళు హీరోస్ కాదు అందులో. అంటే వాళ్ళ ప్రదేశం కోసం హీరోస్, బట్ జనరలీ అయితే వీరు విలన్స్ అండి. అందులో అతను అన్ని టైప్స్ ఆఫ్ విద్యాస్ ఎట్లా చదువుకుంటాడంటే ఇట్లా రివర్స్గా హ్యాంగ్ అయ్యి సాక్రిఫైస్ చేస్తాడండి. అక్కడ అతనికి ఓడిన్కి సాక్రిఫైస్ రివర్స్గా హ్యాంగ్ అయ్యి అతను ఉన్న ప్లేస్ని సాక్రిఫైస్ చేస్తుండు. లైక్ ఆ చదువు నేర్చుకోవడానికి అతను తన 9 days 9 nights సాక్రిఫైస్ చేస్తుండు. ఇంకొకటి అక్కడ ఉన్న సెక్యూరిటీని సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఉన్న ప్లేస్కి సెక్యూరిటీకి యాస్గార్డ్ అని ప్లేస్ ఉంటుందండి, ఆ ప్లేస్కి సెక్యూరిటీకి అతను సాక్రిఫైస్ చేసి 9 days 9 nights రూయిన్స్ అనే విద్య చదువుకున్నారు. ఇది ఒక విద్య. ఇలాంటి చాలా విద్యాస్ అతను చదువుకుంటారు ఇట్లా అని సూచిస్తానండి. సో ఇట్లా తీసుకుంటే ఇది చాలా పాజిటివ్ కార్డ్ అండి. అయితే ఇది ఒక డెక్లో ఉన్న కార్డ్ అండి. ఇంకొకటి మీరు చూస్తే ఇది వూడూ డెక్ కార్డ్ అని నేను చాలాసార్లు మెన్షన్ చేసిన వేరే వీడియోస్లో. ఇది అన్నది కొద్దిగా నెగిటివే ఉంటుందండి ఎక్కువగా, ఇదేమంత పాజిటివ్ ఉండదు. లైక్ ఇది మోస్ట్లీ రివర్స్లో యూజ్ చేస్తారు. అయితే దీనికి ఒక బ్యాట్ పర్సన్ లాగా ఒక వ్యాంపైర్ అనే అతను, అంటే బ్యాట్స్ మీరు చూసి ఉంటారు కదా ట్రీస్కి రివర్స్గా పడుకుంటాయి, సో అట్లాంటి ఒక పర్సన్ ఉంటారు. అతను కూడా ఏదో సాధన చేస్తున్నాడు అండ్ అతను వెనకాల అన్ని రూయిన్స్ ఫామ్ అవుతున్నాయండి. రూయిన్స్ అంటే మన దాంట్లో మన గ్రహాలకి ఉన్న సైన్స్ ఉంటాయి కదా అట్లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయండి అతను చుట్టుపక్కల. అండ్ దెన్ ట్రీ కింద ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ ట్రీ పక్కన ఒకటి ఫామ్ అవుతూ ఉంటుంది. సో అతను ఆ రూయిన్స్ గురించి చదువుకుంటుండు, దాని గురించి అతను ప్రాక్టీస్ చేస్తుండు. ఒక వ్యాంపైర్ అండ్ బ్యాట్ లాగా ఒక పర్సన్ మధ్యలో ఉన్న పర్సన్ ఉంటాడండి ఇతను. సో ఇది ఏం సూచిస్తానంటే పాజిటివ్ పర్సన్స్ కూడా ఇట్లాంటివి చేసుకుంటారు అండ్ నెగిటివ్ పర్సన్స్ కూడా ఈ సేమ్ సాధన చేసుకుంటారు. నేను చెప్తాను ఈ సాధన అంటే ఇక్కడ మీరు పాజిటివ్ థింక్ చేయాలన్నా కూడా కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది లైఫ్లో, మీరు నెగిటివ్ థింక్ చేయాలన్నా కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది లైఫ్లో. అనుకోండి మీరు ఒక హీరో, మీరు యాక్టింగ్ చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తూ మీరు నార్మల్ పబ్లిక్ లాగా ఉండలేరండి. మీరు కొన్ని ప్లేసెస్లో వెళ్తే అందరు గుర్తుపడతారు, కొంతమంది పిచ్చిగా ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది హేట్ చేస్తారు. సో మీరు ఇక్కడ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు. సో మీరు ఇక్కడ మీ లిబర్టీని మీ ఒక ప్రైవేట్ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నారు కదా. అట్లానే ఒక విలన్ ఉన్నారనుకోండి, ఎవరైనా ఇట్లా టెర్రరిస్ట్ ఉన్నారనుకోండి, అతను కూడా ఒకలాగా సాక్రిఫైసే చేస్తుండు. అతను మనసులో దాట్ నేను ఒక టెర్రరిజం ఫామ్ చేశాను, టెర్రరిజంకి నేను లీడర్ అవుతాను. సో అతను ఎనీథింగ్ సాక్రిఫైస్ చేస్తాను, వాళ్ళ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తుండు, వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీని, అతని లైఫ్ని సాక్రిఫైస్ చేస్తుండు. అతను బయట వెళ్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, ఆర్ఎల్స్ ఎన్కౌంటర్ చేసేస్తారు. సో అతను ఏదో ఒకటి సాక్రిఫైస్ చేస్తుంది కదా. ఈ కార్డ్ అన్నది అదే సూచిస్తుంది దట్ మీరు ఏమైనా సాక్రిఫైస్ చేయాలి ఒకటి గెయిన్ చేయాలంటే, ఒక హయ్యర్ థింగ్ గెయిన్ చేయాలంటే అంతే హయ్యర్ థింగ్ మీరు సాక్రిఫైస్ చేయాలని ఈ కార్డ్ సూచిస్తారు. సో ఇక్కడ విలన్స్ కూడా ఉంటారు, హీరోస్ కూడా ఉంటారు, గాడ్స్ కూడా ఉంటారు, అందరూ ఈ డెక్లో, ఈ ఎగ్జాంపుల్ ఉన్న డెక్స్లో. అయితే ఇంకొకటి మీరు చూసుకుంటే ఇది, కానీ ఈ పిక్ చూస్తే మీరు ఇదన్నది మన జియోటిక్ సూచిస్తానండి, గేమ్ ఆఫ్ థ్రోన్స్ని సూచిస్తానండి. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్న ఒక డ్రాగన్ అండి ఇతను. అయితే దాంట్లో నుంచి ఆ మూవీలో ఉన్న కొన్ని పాయింట్స్ని వీళ్ళు గెయిన్ చేసుకొని ఆ జియోటి మీద ఈ చిత్రంని క్రియేట్ చేశారండి, ఈ డెక్ని. అయితే ఇది కూడా అదే సూచిస్తుందండి. అతను ఒక డ్రాగన్ అనేవాడు రివర్స్ ఉండి ఒక పోషన్ని తయారు చేస్తుండండి, ఒక అమృత పోషన్ని. అతని కోసం అమృతం, కానీ ముందు వాళ్ళ కోసం విషం లాంటి ఒక పోషన్ని తయారు చేస్తుండు. ఆ పోషన్ని తయారు చేసి అతను అంటే ఎలా ఒక నాలెడ్జ్ అనేది అతను గెయిన్ చేస్తుండు కదా, రివర్స్గా ఉండి అతను సాక్రిఫైస్ చేస్తుండు చాలా థింగ్స్, అతని టైంని సాక్రిఫైస్ చేస్తుండు. అతను రివర్స్గా ఉండి ఒక పోషన్ని తయారు చేస్తుండు. అతని కోసం అయితే అతను అనుకుంటుండు కదా దట్ నా కోసం ఇది మంచిది,
వేరే వాళ్ళ కోసం చెడు అవ్వచ్చు, బట్ అతని కోసం అయితే అతను, అందుకే ఈ కార్డ్ని మూర్ఖుడు కార్డ్ కూడా అంటారండి. హ్యాంగ్ మ్యాన్ని కొద్దిగా ఇతను మూర్ఖుడు కూడా. లైక్ ఇది అన్నది చాలా వైస్ పర్సన్ని కూడా సూచిస్తుంది, ఇది అనేది చాలా ఈడియట్ ఒక మూర్ఖుడిని కూడా సూచిస్తుందండి ఈ కార్డ్ అన్నది. అయితే ఇదండి ఈ కార్డ్కి మీనింగ్. ఇంకో దాంట్లో ఒక మంకీ, అతను టేల్తో రివర్స్ ఉంటాడు, కట్టుకొని రివర్స్ ఉంటాడు ట్రీకి, అని ఒక స్వాడ్ ఉంటుందండి అతని హ్యాండ్లో, అండ్ పక్కన బుక్స్ ఉంటాయండి. అయితే ఈ కార్డ్ అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అండి. ఇదేం సూచిస్తుందంటే ఇది ఒక హ్యూమన్ బీయింగ్, ఇతను ఒక హ్యూమన్ బీయింగే, బట్ ఇతనికి ఏదో ఒక శాపం తగిలి ఉంటుంది, అందుకే ఇతను ఒక మంకీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఉంది. ఎందుకంటే స్వాడ్ ఉంది, ఈ స్వాడ్ అన్నది కింగ్ స్వాడ్ని సూచిస్తుందండి, అండ్ అతను ఒక మంకీ అయిపోయిండు. అయితే అతను ఫామ్లో రావడానికి, ఒరిజినల్ ఫామ్లో రావడానికి ఒక సాధన చేస్తుండు. పక్కన బుక్స్ ఉంటాయి, దాని మీద ఒక యాపిల్ ఉంటుంది, దానికి అతను సాధన చేస్తుండు. సాధన వల్ల దేవుడు ఇతని మాట విని, ఆల్వేస్ డివైన్ పవర్ ఇతని మాట విని మళ్ళీ ఇతనికి హ్యూమన్ లాగా చేసేస్తాడని, ఇతను ఒక సాధన లాగా చేస్తుండని ఈ కార్డ్ సూచిస్తాడండి. అయితే ఇవన్నీ కొన్ని కార్డ్స్కి మీనింగ్, డిఫరెంట్ కార్డ్స్కి మీనింగ్. అయితే అండి మనం ద హ్యాంగ్ మ్యాన్ గురించి, ద పాజిటివ్ అండ్ అప్రైట్ మీనింగ్ గురించి మాట్లాడుకుందామండి. అయితే దీనికి చిన్నగా చెప్పేస్తానండి, దీని మీనింగ్ ఏముంటుంది, దాని తర్వాత డీటెయిల్గా చెప్తాను నేను మీకు. అయితే అప్రైట్ ఆర్ పాజిటివ్ మీనింగ్ మాట్లాడుకుందామండి. దీన్ని సెల్ఫ్ సాక్రిఫైస్ అని చెప్తారండి. గ్రోత్ ఆఫ్ విజ్డమ్, ఇంట్యూషన్, డివోషన్, సరెండర్, రినౌన్సియేషన్, గివింగ్ సంథింగ్ అప్ ఫర్ ద సేక్ ఆఫ్ సంథింగ్ బెటర్, ప్రాఫెసీ, ఇది సూచిస్తాయండి పాజిటివ్ కార్డ్. అయితే మనం దీనికి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ సాక్రిఫైస్ అండి. ఇప్పుడు కానివ్వండి, ఏ ఫీల్డ్లో అయినా మీరు వెళ్తున్నారు, మీరు ఏ థింగ్ కోసమైనా ప్రాస్పెరిటీ గురించి ఆలోచిస్తున్నారు, ఈ కార్డ్ అనేది పాజిటివ్ వచ్చింది. అప్పుడు మీ టారోట్ కార్డ్ మీకు ఏం చెప్తారంటే, మీరు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు ఒక గోల్ ఉందనుకోండి, దట్ మీరు CA అవ్వాలి. CA అవ్వాలంటే, మీరు CA అవ్వాలంటే అంత కష్టపడాలండి. 12 hours, 13 hours, 14 hours కష్టపడాలి మీరు. నేను డైలీ పబ్లకు వెళ్తాను, నేను డైలీ టైంపాస్ చేస్తాను, నేను డైలీ నా ఫ్రెండ్స్తో తిరుగుతాను, నేను డైలీ బైక్ రైడ్ మీద వెళ్తాను, నేను డైలీ ఏదో ఒక పిచ్చి వేషాలు వేస్తాను, చాటింగ్ చేస్తా, ఇది అంటే కుదరదండి. ఇది సాక్రిఫైస్ చేయాలి, సో దట్ మీరు మీ అల్టిమేట్ టార్గెట్కి, మీ గోల్కి మీరు చేరుకోవాలంటే ఈ థింగ్స్ని మీరు సాక్రిఫైస్ చేయాలి. ఇవి ఒక రకంగా కొంతమందికి చాలా గ్రేట్ థింగ్స్ అండి, లైక్ పెద్ద థింగ్స్. కొంతమందికి అసలు అవ్వదండి, లైక్ వాళ్ళు బయట వెళ్ళి టైంపాస్ చేయకుండా, ఆర్ఎల్స్ వాళ్ళు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చేయకుండా వాళ్ళకి జరగదు, ఇంకా డే అన్నది జరగదు, వాళ్ళు డిప్రెషన్లో పడిపోతారు. ఆర్ఎల్స్ వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతారు, యాంగర్ చూపిస్తారు, ఆర్ఎల్స్ ఏదో ఒకటి చూపిస్తారు. కానీ మీరు మీకు కట్టుకొని, మీకు ఒక థింగ్ని సిద్ధి చేసుకోవాలి, ఒక థింగ్ని మీరు గెయిన్ చేయాలి, ఒక థింగ్ని మీరు మీ లైఫ్లో రావాలంటే ఆ థింగ్ మీరు అన్నది సాక్రిఫైస్ చేయాల్సిందే అండి. మీరు అన్నది కొన్ని థింగ్స్ని వదులుకోవాల్సిందే అని కార్డ్ సూచిస్తానండి, ఇది పాజిటివ్ వస్తే. కానీ అందుకే నేను చెప్పిన ఈ కార్డ్ అనేది కొంతమందికి నెగిటివ్ అనిపించవచ్చు, పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ అనిపించవచ్చు, బట్ ఎండ్ రిజల్ట్ అనేది చాలా పాజిటివ్ ఉంటుందండి. అది వేరే మ్యాటర్ అండి. అది మీరు గెయిన్ చేస్తారో లేదో లైఫ్లో, ఆర్ఎల్స్ మీ టార్గెట్కి రీచ్ అవుతారో లేదో అన్నది అది వేరే మాట, బట్ అట్లీస్ట్ మీరు ప్రయత్నం అయితే చేయాలి కదా. సో ఆ సాక్రిఫైస్ అనేది మీరు చేయాలి, అండ్ ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయని ఈ కార్డ్ మనకు పాజిటివ్ వస్తే సూచిస్తానండి. మీరు మ్యారేజ్ అయినా, ఇఫ్ ఎట్ ఆల్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి, ఒక మంచి గర్ల్ ఉన్నారు, ఒకవేళ ఒక మంచి బాయ్ ఉన్నారు, మీ మూడ్ స్వింగ్స్ని, మీ అలవాట్లని, మీ లేచే టైంని, ఆర్ఎల్స్ ఆ పంక్చువాలిటీని చూసుకోవాలి. మీ స్మోకింగ్ వదిలేసేయాలి, డ్రింకింగ్ వదిలేసేయాలి, ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందండి మీకు ఒక మంచి థింగ్ రావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను నా లైఫ్లో బెటర్మెంట్ కోసం నాకున్న ఫేవరెట్ ఫుడ్ని నేను సాక్రిఫైస్ చేస్తున్నా అండి. నేను చెప్తున్నా, నేను రిజల్ట్స్ చూస్తున్నా అండి. నాకున్న ఫేవరెట్ ఫుడ్ని నేను సాక్రిఫైస్ చేసి నేను మంచిగా బాడీని తయారు చేసుకున్నాను అండి, నేను మంచిగా ఫిట్నెస్లో వెళ్ళిపోయినా. ఆర్ఎల్స్ ఇంకొక పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మా ఫ్రెండ్ అండి, అతను CA అవ్వాలని కోరుకొని CA కోసం చాలా కష్టపడ్డారు. అతను CA కోసం కష్టపడాలని అతను బైక్ రైడింగ్స్, ఇది సిగరెట్ తాగడం, ఆర్ఎల్స్ ఫ్రెండ్స్తో తిరగడం, ఆర్ఎల్స్ పార్టీస్ చేయడం, ఇదంతా వదిలేసి మంచిగా దాని మీద ఫోకస్ చేసి నిజంగా CA అయిపోయారండి. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కొంతమందికి అసలు వాళ్ళ కాలు ఆగదండి, ఎక్కడొకటి తిరుగుతూ ఉంటారు, ఎక్కడొకటి చేస్తుంటారు, అట్లాంటి వాళ్ళు కూడా చదువుకోలేరు. అట్లాంటి వాళ్ళని కూడా చూస్తున్నాను నేను. వాళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నాక
ఒక స్థాయికి వచ్చారండి. ఇప్పుడు ఆ సాక్రిఫైసెస్ వల్లనే వాళ్ళు ఈ పొజిషన్కి వచ్చారు. సో ఈ కార్డ్ వస్తే మీరు అది చేయాల్సి వస్తుంది. మీ జాబ్ కోసమైనా, మీ బిజినెస్ కోసమైనా, మీ జాబ్ని కూడా మీరు సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది, పంక్చువాలిటీతో చేయాల్సి వస్తుంది. అందుకే అతని తల వెంకాల ఒక సన్ సైన్ ఉంటుందండి. ఆ సన్ సైన్ అదే సూచిస్తుందండి దట్ మీరు ఎలాగైనా కష్టపడాలి అండ్ మీ గ్రోత్ని మీరు చేసుకోవాలి. అండ్ మీరు ఒక ఇఫ్ ఎట్ ఆల్ మీరు కొన్ని సాక్రిఫైసెస్ చేస్తే మీ లైఫ్లో మీరు సూర్యుడు లాగా బ్రైట్గా అండ్ చాలా పవర్ఫుల్గా మీ లైఫ్లో అవుతారని సూచిస్తుందండి. అయితే ఇదండి గ్రోత్ ఆఫ్ విజ్డమ్. మళ్ళీ అదే మీరు ఒక విజ్డమ్ని మీ లైఫ్లో ఉన్న ఇంట్యూషన్ని, విజ్డమ్ని, డివైన్ పవర్ని మీరు గ్రోత్ చేసుకోవాలి. కొన్నిసార్లు దానికోసం కూడా మనం థింగ్స్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. లైక్ కొన్నిసార్లు మనకు నేచర్తో కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనం మెడిటేషన్ స్టేట్లో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కార్డ్ చంచలం ఉంటారండి, వీళ్ళు బాగా చంచల్ ఉంటారు, చిన్నపిల్లలాగా చైల్డిష్ నేచర్ ఉంటారు, ఆర్ ఎల్స్ సెల్ఫిష్ పర్సన్ ఉంటారు. సో కొన్ని మీరు సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది, అప్పుడే మీకు కార్మ మంచిగా మీకు గెయిన్స్ అవుతాయి. ఒక పర్సన్ అనుకోండి అసలు చాలా పిస్నారీ ఎదవలాగా ఉంటాడు. ఆ పర్సన్ అంత పిస్నారీ పర్సన్ ఉంటే అతనికి లైఫ్లో అతను టూ మచ్ మనీ ఎక్స్పెక్ట్ చేస్తుండు అనుకోండి, ఆల్రెడీ అతను గ్రోత్ అవ్వదండి. మనం కొన్ని థింగ్స్ మనం దానం ఇవ్వాలి, కొన్ని థింగ్స్కి మనం మనీ ఇవ్వాలి, కొంతమంది కొన్ని దానికి మనం హెల్ప్ చేయాలి కొంతమందికి, అప్పుడే మనకు కూడా లైఫ్లో ఏదైనా పాజిటివ్ జరుగుతుంది. ఇంకా మనం మాట్లాడుకుంటే ఈ కార్డ్ అన్నది వీళ్ళ పనులు వీళ్ళే చేసుకోవాలండి. లైక్ ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరితోనైనా ఆశ పెట్టుకోకుండా, ఎవరితోనైనా వీళ్ళు వచ్చి నా పని చేస్తారు కదా. ఎందుకంటే వీళ్ళు ఏమంటే బాగా వీళ్ళు సింపతి గెయినింగ్ చేస్తుంటారు, విక్టిమ్ కార్డ్ లాగా ప్లే చేస్తుంటారండి, సింపతి గెయినింగ్ చేస్తుంటారు. సో ఈ కార్డ్ అనేది మీకు పాజిటివ్ వస్తే ఇక్కడ మీరు హ్యాంగ్ మ్యాన్ లాగా ఆలోచించాలండి. వీళ్ళ కోసం మీరు వాళ్ళకి చెప్పాలి దట్ सर इట్లా మీరు ఇట్లాంటివి నెగటివ్స్ పెట్టుకోకండి. नहीं तो ये पॉइंट नेगेटिव में बोलेंगे मम्मी, हाँ ये पॉइंट नेगेटिव में बोलेंगे. नहीं तो रुक जाओ तो मैं क्या बोला था. అయితే అండి ఇంకొకటి ఏమంటే వీళ్ళ పనులు వీళ్ళే చేయాలండి. లైక్ వీళ్ళకి లైఫ్లో ఏమైనా సాధించాలంటే, వీళ్ళకి లైఫ్లో ఏమైనా థింక్ కావాలంటే వీళ్ళ పనులు వీళ్ళే చేయాలి అండ్ సెల్ఫ్ ఎఫిషియెంట్ అవ్వాలని ఈ కార్డ్ మనకు సూచిస్తుందండి. సో మీరు కానీ ఈ కార్డ్ వస్తే, పాజిటివ్ కార్డ్ వస్తే వాళ్ళకి చెప్పాలి దట్ మీరు ఎవరి దగ్గర నుంచి అయినా సపోర్ట్ తీసుకోకండి, ఆర్ఎల్స్ ఎవరితోనైనా పార్ట్నర్షిప్లో బిజినెస్ పెట్టకండి, ఆర్ఎల్స్ ఇప్పుడే కొద్దిగా మ్యారేజ్ చేయకండి అని కూడా ఈ కార్డ్ సూచిస్తుంది. పాజిటివ్ వచ్చినా కూడా సూచిస్తుంది, నెగిటివ్ వచ్చినా కూడా అదే సూచిస్తుందండి. ఎందుకంటే ఇది పాజిటివ్ వచ్చింది అనుకోండి, హ్యాంగ్ మ్యాన్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, అయితే మీరు సాక్రిఫైస్ చేయాలి, ఏదైనా థింగ్కి మీ లైఫ్లో సాక్రిఫైస్ చేయాలి, సో దట్ మీకు మ్యారేజ్ అన్నది కుదురుతుంది. అండ్ సాక్రిఫైస్ అనేది మన కోసమే చేయాలండి, ఎవరి కోసమైనా చేయొద్దు. లైక్ ఒకళ్ళకి డబ్బులు కావాలి సో నా కిడ్నీ ఇచ్చేస్తాను, ఒకళ్ళకి ఐఫోన్ కావాలి నా కిడ్నీ ఇచ్చేస్తాను, అట్లా చేయొద్దండి. సాక్రిఫైస్ అన్నది మన కోసమే ఉండాలండి. ఈ కార్డ్ అనేది సాక్రిఫైస్ని సూచిస్తుంది. సాక్రిఫైస్ ఫర్ సెల్ఫ్, నాట్ ఫర్ అదర్స్ ఆర్ ఎల్స్ నాట్ ఫర్ సమ్ వన్ ఎల్సెస్ బెనిఫిట్. ఇదన్నది మనకే సూచిస్తుంది, మన కోసమే సూచిస్తుంది ఈ కార్డ్ అన్నది. సో ఇలా అండి ఇవి పాజిటివ్స్కి మీనింగ్. అయితే అండి దీనికి మనం నెగిటివ్ ఆర్ఎల్స్ రివర్స్ గురించి మాట్లాడుకుందామండి. దీనికి రివర్స్లో మీనింగ్ ఏమొస్తుందని అయితే చిన్నగా చెప్పేస్తానండి. రివర్స్ ఆర్ నెగిటివ్కి సెల్ఫిష్నెస్ అండి, సెల్ఫ్ ఇంట్రెస్ట్, పాలిటికల్ థింగ్స్ చేస్తుంటారండి వీళ్ళు, నేను చెప్తాను ఎట్లా. అండ్ పెట్టి సాక్రిఫైజెస్, ల్యాక్ ఆఫ్ టైస్ టూ ఉన్నాయండి, ల్యాక్ ఆఫ్ ట్రైస్ అండ్ ల్యాక్ ఆఫ్ టైస్. మే మీన్ అ లాస్ ఆఫ్ సంథింగ్ యూ వాంట్ ఆర్ నీడ్ అని సూచిస్తాయండి. అంటే ఇదేం సూచిస్తాయంటే సెల్ఫిష్నెస్ అండి. వీళ్ళ కార్డ్ నెగిటివ్ వస్తే మీరు అర్థం చేసుకోవాలి దట్ వీళ్ళ నేచర్ అనేది సెల్ఫిష్ ఉంటుందండి, ఎక్కువ సెల్ఫిష్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళకి చెప్పాలి దట్ అంత సెల్ఫిష్నెస్ అనేది పనికిరాదు. ఈ కార్డ్ రివర్స్ వస్తే మీరు అర్థం చేసుకోవాలి దట్ వీళ్ళు చాలా చిన్నపిల్లలాగా ఉంటారండి, చాలా చైల్డిష్ అండ్ ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ ఉంటుందండి వీళ్ళకి. పాజిటివ్ వచ్చినా అంతే, నెగిటివ్ వచ్చినా అంతే వీళ్ళకి మీనింగ్ అన్నది. సో దానికి మీరు చెప్పాలి దట్ అంత సెల్ఫిష్నెస్ అన్నది ఉంచుకోవద్దు, మీకు మీరే నా కోసం అన్ని కావాలి, నాకే అన్ని కావాలి, ఇదంతా నాకు కావాలి, అన్ని భూమిలో ఉన్న అన్ని థింగ్స్ నాకే కావాలన్నట్లు వీళ్ళ నేచర్ ఉంటుంది. అండ్ కొన్ని థింగ్స్కి వీళ్ళు ఏదైనా సాధించాలంటే, కొన్ని థింగ్స్కి వీళ్ళు నాకు ఈ థింగ్ సాధించాలని ఉందనుకోండి, వీళ్ళు బాగా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అయిపోతారు, వీళ్ళు బాగా సింపతి గెయిన్స్ చేస్తారండి, వీళ్ళు విక్టిమ్ కార్డ్ లాగా కూడా ప్లే చేస్తారు. ఆ థింగ్ని సాధించాలంటే ఎలాగైనా వీళ్ళు చేస్తారండి. లైక్ ఏదో ఒక ప్రయత్నం చేస్తారు, ఎలాగైనా ప్రయత్నం చేస్తారు. లైక్ కొన్నిసార్లు చాలా మెచ్యూర్గా మాట్లాడతారు, కొన్నిసార్లు చాలా చిన్నపిల్లలాగా మాట్లాడతారు, కొన్నిసార్లు చాలా సెల్ఫిష్గా మాట్లాడతారు, కొన్నిసార్లు చాలా స్వీట్గా మాట్లాడతారు,
కొన్నిసార్లు చాలా రూడ్గా మాట్లాడతారు, కొన్నిసార్లు పొలిటికల్ గేమ్స్ లాగా ఆడుతూ ఉంటారు. ఏదో ఒక నాటకం చేస్తారండి వీళ్ళు ఈ థింగ్ని ఆ వర్క్ని ఆర్ఎల్స్ ఆ థింగ్ని గెయిన్ చేయాలని. దీనికి చాలా మంచి ఎగ్జాంపుల్ జొమాటోది అయింది కదా అండి. ఆ లేడీ అనేది దీనికి చాలా మంచి ఎగ్జాంపుల్ అండి. తన ఈగోని సాటిస్ఫై చేయడానికి ఏదో ఒక థింగ్ నడిచింది, ఏడ్చింది, అన్నీ చేసింది. ముక్కు తనే ఏం చేసుకుందో తన మేకప్ ఆర్టిస్ట్. సో వీళ్ళు ఎలాగోకలాగా సాధించాలని ఏదో ఒక నాటకం చేస్తారండి వీళ్ళ లైఫ్లో అని వీళ్ళ నేచర్ మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్పాలి, దట్ విక్టిమ్ కార్డ్ అనేది ప్లే చేయొద్దని. వీళ్ళకి మీరు చిన్నపిల్లలాగా కదండి. సో వీళ్ళకి మీరు చిన్నపిల్లలాగా ప్రేమగా మీరు చెప్తే కానీ వీళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారండి. సో వీళ్ళు మంచి పాత్లో మీరు నడిపించాలి. వీళ్ళకి చెప్పాలి దట్ ఇలా మీ నేచర్ అండి, మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అది కూడా పాజిటివ్గా చెప్పాలి. మీరు డైరెక్ట్గా సెల్ఫిష్ అది ఇది చెప్పేసి వాళ్ళు ఇంకా లేచి వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం వినరు. సో వీళ్ళకి మీరు అర్థమయ్యేటట్లు మంచిగా చెప్పాలి దట్ మీరు సెల్ఫిష్ ఉండొద్దు, ఎక్కువ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ ఉండొద్దు, అండ్ దెన్ పొలిటికల్ గేమ్స్ ఆడొద్దు. ఏదైనా సాక్రిఫైసెస్ అన్నది మంచిగా సాక్రిఫైసెస్ చేయాలి, మీకోసం మీరు చేసుకోవాలి. చిన్న సాక్రిఫైస్ చేసి పెద్ద ఆలోచనలు కంటూ ఉంటారండి. అంటే ఒకరోజు ఒక ఫ్రూట్ తినను, రేపటి నేను కోటీశ్వరుని అయిపోతాను, అట్లాంటి మెంటాలిటీ కూడా ఉంటుంది. ఆల్ఎల్స్ అట్లా ఏమైనా ఉంటుంది. అండ్ వాళ్ళ బాధకి వాళ్ళే కారకూడండి. వాళ్ళకి ఏమైనా లైఫ్లో బాధ వచ్చిందంటే వాళ్ళే రీజన్ అండి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు అంటున్నారు దట్ మ్యారేజ్లో నాకు ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళే బాధ అండి. అందులో ఏదో ఒక ఓవర్ థింకింగ్ వల్ల ఆ సన్ ఉంది కదా అండి, అతను చాలా పీస్ఫుల్గా ఉన్నారు. కానీ కొన్ని దాంట్లో అయితే అతను బాగా ఇట్లా ఏమంటారు సెల్ఫిష్ ఆర్ స్క్రూవల్గా కనిపిస్తున్నారు కదా అండి. అది వాళ్ళ థర్డ్ ఫేస్ అండి. అంటే ఫస్ట్ ఫేస్ వాళ్ళకు ఉంటుంది. అంటే ఫస్ట్ ఫేస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, సెకండ్ ఫేస్ వాళ్ళ నేచర్ ఉంటుంది, థర్డ్ ఫేస్ అనేది వాళ్ళకే తెలుసండి. ఇప్పుడు నా థర్డ్ ఫేస్ అనేది నాకే తెలుసండి, మీకు ఎవరికి తెలియదు. వాళ్ళ థర్డ్ ఫేస్ అట్లా ఉంటుందండి. లైక్ వాళ్ళు బాగా నాటకం చేస్తారండి. లైక్ మీ ముందు చాలా చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తారు, బట్ వెనకాల ఇంకా గేమ్స్ ఆడుతూ ఉంటారు. వీళ్ళు చాలా అమాయకత్వం కనిపిస్తారు కానీ వెనకాల ఒక టైప్ ఆఫ్ నడుస్తూ ఉంటుంది. సో వాళ్ళకి మీరు చెప్పాలి అంటే ఇదంతా కొన్ని మీరు వదిలించుకుంటే మీకు మీరు బాధ కూడా అవ్వరు, అండ్ మీకు మీరు మంచిగా చూసుకుంటారని మీరు చెప్పొచ్చండి. ఇవ్వండి హ్యాంగ్ మ్యాన్కి మీనింగ్. జాబ్ పరంగా అయినా ఏ పరంగా అయినా ఇఫ్ ఎట్ ఆల్ జాబ్ కోసం వాళ్ళు ఎవరైనా అడిగారంటే ఇప్పుడు ఆ జాబ్లో జాయిన్ అవ్వకండి, మీకు కొద్దిగా నెగిటివ్ ఉంటుందని ఇది సూచిస్తుందని చెప్పేయండి. ఆర్ఎల్స్ మీరు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయబోతుంటే మీరు పార్ట్నర్షిప్లో చేయకండి, ఆర్ఎల్స్ ఎవరిదైనా కలిసి చేయకండి. ఆర్ఎల్స్ లేకపోతే ఆ పార్ట్నర్కి వీళ్ళు ప్రాబ్లం ఇస్తారండి. అంటే ఆ పార్ట్నర్ వల్ల వీళ్ళకి ఇష్యూ రాదు. ఇఫ్ ఎట్ ఆల్ నెగిటివ్ వస్తే వీళ్ళు ఆ పార్ట్నర్కి ప్రాబ్లం ఇస్తారు. వాడి మంచి కోసం మనం చెప్తున్నాం వీడికి దట్ ఆ పర్సన్తో మీరు టైఅప్ చేసుకోకండి. ఎందుకంటే ఈ పర్సన్ నెగిటివ్ వచ్చిన పర్సనే తలకాయ తింటాడండి వాడికి వెళ్ళి, అండ్ దెన్ వాడి మీద అన్ని బ్లేమ్ వేసేస్తాడు. అట్లాంటి పర్సన్స్ ఉంటారండి వీళ్ళు. సో ఇంకొక లైఫ్ మనం తెలిసి కూడా ఎందుకు పాడు చేయాలని ఇంకా చెప్పాలి దట్ ఇది వచ్చిందండి మీ కార్డు, వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకోకండి అని చెప్పాలి. మ్యారేజ్ కోసం వచ్చినా కూడా మ్యారేజ్ డిలే చేసేయండి అని చెప్పేయాలి. ఆర్ఎల్స్ మ్యారేజ్ని కొద్ది రోజుల కోసం ఆపేయండి, నెక్స్ట్ ఇయర్ చేసుకోండి, ఇప్పుడు మ్యారేజ్కి మంచి టైం కాదని చెప్పేయాలండి మీరు. ఎందుకంటే వచ్చిన పార్ట్నర్కి వీళ్ళు తలకాయ నొప్పి చేస్తారు. అండ్ ఈ కార్డ్ వచ్చిందంటే కొన్ని డేస్లో వాళ్ళలో మార్పు రాబోతుందని కూడా ఈ కార్డ్ వస్తుందండి. అంటే కొన్ని డేస్లో వాళ్ళు ఈ చిల్పితనం, ఈ పిచ్చితనం అన్నీ ఆపేసి ఒక మెచ్యూర్ పర్సన్ అవుతారని కూడా సూచిస్తానండి ఈ కార్డ్ వస్తే. సో టైంకి మీరు ట్రస్ట్ చేయాలండి, టైంతో పాటు మీరు ఉండాలి. అంటే మీరు చెప్పాలి దట్ టైంతో పాటు మీకు అన్నీ బాగా అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ నేర్పించేస్తుందండి, శనిదేవుడు అనేవాడు నేర్పించేస్తారు దట్ మనం ఇట్లా ఉంటే నడవదు, లైక్ నెగిటివ్స్ ఉంటే నడవదు, మనలో పాజిటివ్స్ పెంచాలని. ఇంకా ఈ కార్డ్ వస్తే మనకు అర్థమైపోతుంది దట్ వీళ్ళు ముందు వెళ్ళి మెచ్యూర్ అవ్వబోతున్నారని. అంతే అండి దీనికి నెగిటివ్కి మీనింగ్. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కొద్దిగా నెగిటివ్సే ఉన్నాయండి రెండిట్లో, అప్రైట్ అండ్ రివర్స్ మీనింగ్. ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.